సో హాయ్ టీమ్. సో రైట్ నౌ సరే సార్ కొన్ని యూనివర్సిటీస్లో మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ క్లోజ్ అండి. రైట్ నౌ కొన్ని మంచి యూనివర్సిటీస్ ఆల్రెడీ ఇండియాలో ఏ కేటగిరీ సీట్ వచ్చిన వాళ్ళు ఆల్రెడీ సీట్ క్యాన్సిల్ చేసుకున్నారు. కాబట్టి కొన్ని సీట్స్ అయితే రైట్ నౌ మంచి నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ ఉన్నాయి అట్ బడ్జెట్ ఆఫ్ 32-35 lakhsలో, ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్. సో ఎవరైనా సీట్ రిజర్వ్ చేసుకోండి, యాజ్ ఎల్ యాజ్ బదులు చేసి పెట్టుకోండి. బీ కేటగిరీ సి కేటగిరీ అని టైం వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే బీ కేటగిరీలో మీకు ఆల్మోస్ట్ వచ్చేసరికి 1 CR అట్లీస్ట్ 70 అంటారు, కానీ మీకు అన్ని ఖర్చులు కలుపుకుంటే 90 లక్షల దాకా వస్తుంది. అదే బడ్జెట్ 30 lakhs దీంట్లో పెట్టుకుంటే మీకు ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎవ్రీథింగ్ అయిపోతుంది. దట్టు మీకు హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. కంపారిటివ్లీ మీరు బీ కేటగిరీ అంటే ప్రైవేట్ కాలేజీలు, మేము ఇచ్చేయండి సెంట్రల్ యూనివర్సిటీస్, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్, వరల్డ్ ర్యాంక్ ది బెస్ట్ వరల్డ్ ర్యాంక్ యూనివర్సిటీస్ ఇస్తాం. కాబట్టి కంపారిటివ్లీ ₹1,00,00,000తో పోల్చుకుంటే తక్కువ బడ్జెట్లోను, దట్టు హై క్వాలిటీ ఆఫ్ బడ్జెట్, హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, హై క్వాలిటీ ఆఫ్ స్టాండర్డ్స్. రేపు నెక్స్ట్ ఎగ్జామ్ అవ్వచ్చు. ఎందుకంటే రేపు నెక్స్ట్ ఎగ్జామ్ అంటే కామన్ ఎగ్జామ్. మీరు ఇండియాలో చదివినా అబ్రాడ్లో చదివినా నెక్స్ట్ ఎగ్జామ్ అంటే ఖచ్చితంగా రాయాల్సిందే. ఆల్రెడీ ఆయుష్ వరకు ఆల్రెడీ రిలీజ్ చేస్తున్నారు. మనకు కూడా ఇప్పుడు ఆల్రెడీ ఎవరికైతే అలాట్మెంట్ లెటర్స్ వస్తున్నాయో వాళ్ళకు కూడా 100% ఇచ్చున్నారు. ఈ ప్రొవిజన్ పెట్టిస్తున్నారు అలాట్మెంట్ లెటర్స్, నెక్స్ట్ ఎగ్జామ్ కంపల్సరీ ఉంటుందని. కాబట్టి మీరు ఎవరైనా చేసుకోవాలనుకున్న వాళ్ళు యాజ్ ఎల్ యాజ్ బదులు రష్యా అంటే బెస్ట్ ఆప్షన్. మీ బడ్జెట్లో మీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కాంప్రమైజ్ అయితే ఉండదు, ఎక్స్ట్రాడనరీ ఉంటుంది ఎడ్యుకేషన్ అంతా.